సో అస్సలం వాలేకుమ్, నమస్తే పీపుల్, వాట్సాప్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇన్ ఇయర్ మానిటర్స్ అనమాట, ఐఈఎమ్స్ ఫ్రమ్ కేజీ క్యాస్టర్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకు టోటల్ 18mm డ్రైవర్స్ అనమాట. ఈచ్ సైడ్ మనకు ఒక సైడ్ వచ్చేసి మనకు 10mm ప్లస్ 8mm డ్రైవర్ అనమాట. 10mm వచ్చేసి సబ్ బేస్ డ్రైవర్ అనమాట. 8mm వచ్చేసి మనకు ఫుల్ రేంజ్ డ్రైవర్స్ అయితే మనకు వస్తుంది అనమాట. రెండు డైనమిక్ డ్రైవర్స్ కాబట్టి మనకు ఎక్కువ స్ట్రెస్ అయితే అవ్వదన్నమాట మన ఇయర్స్. అలాగే మనకు ఇన్బిల్ట్ ఈక్వలైజర్ సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. ఈచ్ సైడ్ మనకు 4 స్విచెస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ 8 స్విచెస్లో మనకు టోటల్ 16 ఆడియో ఎఫెక్ట్స్ అనమాట ఈక్వలైజర్ సెట్టింగ్స్లో మనకు. సో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూసుకుంటే మనకు చాలా వైడ్గా అయితే ఉందన్నమాట. సో ఎక్సలెంట్ అని అయితే చెప్పొచ్చు మనం. సో ఇది మనకు స్టూడియో ఇయర్ ఫోన్స్ కాదనమాట. స్టూడియో సౌండ్ అయితే రాదు మనకు దీంట్లో. అలాగే మనకు ఫ్లాట్ సౌండ్ కావచ్చు, ఫ్లాట్ రెస్పాన్స్ అయితే ఉండదన్నమాట దీంట్లో. అంటే మనకు హర్మన్ టార్గెట్ కర్వ్తో అయితే ఇది వస్తుంది అనమాట. హర్మన్ గురించి తెలిసిందే కదా మనకు. ప్రతి ఇయర్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. ఆడియో ప్రొఫైల్ ఉన్నవాడు దగ్గర కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనకు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కర్వ్ నచ్చుతుంది, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కర్వ్ ఇష్టపడతారు వాళ్ళు వినడానికి అని చెప్పేసి వాళ్ళపైన రీసెర్చ్ చేసి వాళ్ళకు నచ్చినట్టయితే అప్గ్రేడ్ అయితే చేస్తూ ఉంటారు ఎవరీ ఇయర్. మనకు ఇది కూడా అలాంటిదే అనమాట. సో హర్మన్ టార్గెట్ కర్వ్ సో హర్మన్ రెస్పాన్స్ కర్వ్ అని అయితే అంటారనమాట మనకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకు దీన్ని పెట్టుకున్నాక. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీంట్లో మనకు ఎక్స్ట్రా పంచి బేస్ అయితే ఉందన్నమాట. సో సబ్లోస్ వచ్చేసి మనకు 20 నుంచి 200 హెడ్స్ వరకు అయితే ఉందన్నమాట. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇచ్చే లో ఫ్రీక్వెన్సీ డ్రైవర్స్ అనమాట. అగైన్ మనకు 200 నుంచి 40 కిలో హెడ్స్ అనమాట. దీని బిల్డ్ క్వాలిటీ కావచ్చు, దీని లుక్ కావచ్చు, ఇంజెక్షన్ మోల్డెడ్ ఎగోస్టిక్ చాంబర్తో అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ అయితే చూడొచ్చు. అగైన్ మనకు దీన్ని రివర్స్ చేస్తే కొంచెం బేస్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు ఇంక్రీజ్ అయిందనమాట. లేదా మీరు ఇక్కడ ఆన్ ది స్క్రీన్ చూడొచ్చు, ఈ పిన్స్ సెట్టింగ్స్ పెట్టుకుంటే మనకు చాలా డీటెయిల్డ్ కావచ్చు, షార్ప్ కావచ్చు సౌండ్ క్వాలిటీ అయితే చూడొచ్చు మనకు. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పొచ్చు. ఎక్సలెంట్ సౌండ్ పర్ఫార్మెన్స్ అనమాట. చాలా డీటెయిల్డ్, క్రిస్టల్ క్లియర్, క్రిస్పీ సౌండ్ అనమాట. ప్రతి ఒక్క సౌండ్ని కూడా డివైడ్ చేసి ఇస్తుందన్నమాట మనకు. సో దట్స్ ఇట్. ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు దీని కర్వ్ గ్రాఫ్. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో అంటే అనమాట ఈ వీడియోలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. సో దిస్ ఈజ్ సమీర్ ఖాన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.